టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ గారు ఈరోజు మరణించారు కదా, ఆత్మహత్య చేసుకొని, దీనిపై మీ అభిప్రాయం? కారణాలు, వ్యక్తిగత కారణాలకి చాలామందికి ఉన్నాయి సమస్యలు. దానికే సూసైడ్ చేసుకొని చనిపోవాల్సిన అవసరం ఏముంది? ధైర్యంగా బ్రతకొచ్చుగా. అందుట్లో యాంకరు, న్యూస్ యాంకరు, చక్కగా మంచి ప్రొఫెషనల్ ఉంది, మంచి లైఫ్ ఉంది. అమ్మాయికి ఏమైనా మ్యారేజ్ అయిందా? మాట్లాడండి అయ్యా. భర్త నుంచి విడిపోయి వేరే వ్యక్తితో, పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో ప్రేమలో ఉంది మేడం. ఇప్పుడు అతను కూడా తనని పట్టించుకోవట్లేదని గొడవలయ్యి ఆ వ్యక్తిగత కారణాలతో చనిపోయిందని న్యూస్లో వినిపిస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంది మంచిగా ఒక అతన్ని, అస్తేచ కామేచ మోక్షేచ నాతిచరామే అనే 4 వేద మంత్రాలు చదివి 10 మందిలో 100 మంది సంఖ్యలో పెళ్లి చేసుకుంది. సరే, ఆ పెళ్ళి ఏదో ఫెయిల్ అయిపోయింది, వదిలే. చక్కగా మంచి లైఫ్ ఉంది కదా, మంచి భవిష్యత్తు ఉంది కదా. ఈ అమ్మాయి అసలు ఈ భూమి మీదకి ఏం సాధించడానికి వచ్చిందో తెలుసుకొని కదా చచ్చిపోయేది. ఈలా ఫోటుగాడు ఉన్నాడనో, ఆలంగాగాడు ఉన్నాడనో, ఆ పూర్ణచంద్రరావు ఉన్నాడనో, వాడిని వీడిని లైఫ్లోకి సెకండ్ లీడ్ తీసుకోవడం ఎందుకు? వాడేదో అన్నాడు, వాడేదో చేశాడని ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? వాడి మూతి మీద తన్నినట్లు ఈ అమ్మాయి బ్రతకలేదా? ఒకడనే డోంట్ కేర్ చేసింది, ఏంటి? కట్టుకున్న ఫస్ట్ భర్తనే. అటువంటి వ్యక్తిని డోంట్ కేర్ చేసిన ఈ అమ్మాయి ఇప్పుడు ఈ సెకండ్లో వాడితోదంతా డీప్నెస్ ఏం పెంచుకుంది? ఎందుకు ఇటువంటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఇటువంటి అమ్మాయిలు, అమాయకులైనటువంటి అమ్మాయిలు, ఇంతటి మంచి అగ్రస్థానంలో ఉన్నటువంటి యాంకర్లు కూడా ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వీళ్ళకి ఎటువంటి మానసిక వేదనలు, ఎటువంటి బాధలు, కష్టాలు ఉంటే ఇటువంటి అఘాయిత్యానికి ఇంత ధైర్యం చేసి ఆత్మహత్యలు చేసుకుంటారనేది కూడా ఆలోచించాలి. నేను కూడా పొద్దున్న నుంచి బాధపడుతున్నాను. ఎందుకంటే ఇంత మంచి యాంకరు, ఏదో ఒకటి ఇప్పుడు ఒక ఛానల్ లేకపోతే ఒక ఛానల్లోనైనా సరే ఫేమ్ అయ్యగలి అవకాశాలు ఉన్నటువంటి యాంకర్, అటువంటి అమ్మాయి ఇటువంటి ఆత్మహత్య చేసుకున్నందుకు ముందులో అతను ఏం చేశాడు? ఆ పూర్ణచంద్రరావు ఎటువంటి టార్చర్ పెడితే, ఎటువంటి ఎరాసిడ్ పెడితే, ఎటువంటి మాటలు మాట్లాడితే ఈ అమ్మాయి ఇటువంటి ఆత్మహత్యకి ఒడిగట్టిందో అతన్ని ఎంక్వైరీ తీసి 4 పీకితే పోలీసులు అన్నీ బయటకు వస్తాయి.